నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో టౌన్ ప్రెసిడెంట్ గోపి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎంఎస్ఆర్ బార్ యాజమాన్యం ఒక సీనియర్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రాత్రి 12 గంటల వరకు అక్రమంగా మద్యం అక్రమం జరుగుతోంది. మరోవైపు ఈ అక్రమాలకు అడ్డుగా నిలిచిన రిపోర్టర్ను కొడుతున్నారు. ఇది క్షమించదగిన విషయం కాదు. ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా నోరెత్తడం లేదు. వాళ్లకు బార్ యాజమాన్యం ముట్టవేసిందా అంటూ గోపి ప్రశ్నించారు. ఎంఎస్ఆర్ బార్ యాజమాన్యం సిబ్బందిపై వెంటనే కేసు నమోదు చేయాలని, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛపై దాడిని బీజేపీ సహించదని హెచ్చరించారు. అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తోందని, ఇది బార్ దందాలకు పాలకుల మద్దతునే సూచిస్తుందన్నారు. ఎంఎస్ఆర్ బార్ దగ్గర రాజ్ న్యూస్ రిపోర్టర్ సైడ్ మీద న్యూస్ కవరేజ్ కోసం రాత్రి 11:30 తర్వాత వైన్సులు బంద్ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం జరిగింది. అయినా కూడా ఎంఎస్ఆర్ బార్ చాలుందనే ఒక విషయం తెలుసుకొని న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన రాజ్ న్యూస్ సైడ్పై ఫోన్ గుంజుకొని దాడి చేయడం అనేది ఈ సంస్కృతి మంచిది కాదు. రిపోర్టర్లని గౌరవించుకొని ఫోర్త్ పిల్లర్గా ఈ దేశంలో సేవలు అందిస్తున్న రిపోర్టర్లపై దాడి చేయడం అనేది బోధన్ బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, లేదంటే వాళ్ళ న్యూస్ రిపోర్టర్ పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం అనేది మీకున్న హక్కు. అలా మీరు కంప్లైంట్ ఇచ్చి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన తప్పుంటే కానీ మీరు ఆయనపై దాడి చేయడము, కోరుకుంచుకోవడం అనేది ఇది బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని వెంటనే పోలీస్ సిబ్బంది వారు విచారణ జరిపి దీనిపై యాక్షన్ తీసుకోవాలి. సామాన్యమైన చిన్న చిన్న దాబాలు నడుపుకునే వాళ్ళని, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళపైన కూడా 10:30 తర్వాత కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న వార్తలు మేము చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఇంత బాజాప్తా నడుపుతూ రిపోర్టర్లు కవరేజ్ కోసం పోయిన వాళ్ళపై దాడులు చేయడము, దీనికి ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? కావున వెంటనే వారిపై యాక్షన్ తీసుకొని ఈ యొక్క విషయంపై విచారణ జరిపి ఈ రాజ్ న్యూస్ రిపోర్టర్కి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.